మా మల్లేజ గమ్మత్తు ముచ్చట చెప్తా మీకు. మామూలు గమ్మత్తు లేదు కదా. ఇగో మేము మీకు హామీలు ఇవ్వం, మీరే మాకు ఆదేశాలు ఇవ్వాలి. అప్పట్లో 700 అంగీలాగు ఛాయ్ పైసలు బిచ్చమేరి మళ్ళీ పత్తి అయింది. ఇప్పుడు 20,000 కోట్ల నుంచి 0,0,0,0 తీసేరు అంటున్నాడు. పత్తి అయిపోయింది. రైట్ టు రికాల్ అట్టిఆర్ రైట్ టు రికాల్ 2 ఏళ్ల పోతే అవుతుంది. మరి జనము అని 10 సార్లు ఊంచడుతుర్రు ఆ ముఖం మీద. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆ పదవికి అని ఇసిరే అంటారు. బీసీల ఆత్మగౌరవం అంటారు, నిలబెట్టమంటారు. లఫుట్ నా కొడుక. అబ్బా ఏం రాసినారా మల్లేశ్వర వార్త గమ్మతు నాగరే. మనమంట మావాడు హామీలు ఇవ్వట అంటే ఉన్నాయి వీకేరే కదా. ఇచ్చిన హామీలు ఏమైనా వీకిచ్చిండా? రైతు బంధు ఇప్పించిండా? రుణమాఫీ ఇప్పించిండా? పెన్షన్లు ఇప్పించిండా? 10,000 ఇస్తారు, 15,000 ఇస్తుంది కాంగ్రెస్. తల్లిలాంటి పార్టీ ఇది. ఇప్పుడు ఇంత పోటీ పెట్టరు. అందుకే హామీలు ఏమి ఇవ్వం, మీరే నాకు ఆదేశాలు ఏమి ఇవ్వాలి? పండుగ తొక్కమని ఇవ్వాలా? ఏమి ఇవ్వాలరా పటేల్? నవీన్ పటేల్ చెప్తుంది గమ్మతుంది. రైట్ టు రీకాల్కి అవకాశం జర్రాగిరా. ఇంకో పటేలు 2 కోట్ల మంది బీసీలలో ఒక బీసీగా నేనే 2 సంవత్సరాలకి వెళ్ళి ఛాయపైలు కొట్టినోనిగా ఆర్టీఆర్ కింద రాజీనామా చేయరా రండ ఎమ్మెల్సీ అంట అన్న. ఏ ఇచ్చినవరా మరి నాకు? ఇప్పుడు రేపు ఏమంటాడు? దేహే వేసిన అంత లంగ బీసీలు అంటారు. ఇప్పుడు ఆంధ్ర రెడ్డిలో వచ్చి తాగుతారు, ఎలవాన వచ్చి తాగుతారు, బాబనోళ్ళు వచ్చి తాగుతారు. ఇదంతా లంగరు. నేనే సొక్కమైన సోలం అని చెప్పేసి ఈ లత్కోర్ గారు వేసేమెత్తాడు. ఓడ మీద ఉన్నంతసేపు ఓడ మల్లన్నా, తర్వాత గోడి మల్లన్నా, అంతేకాదు మల్లేశా. రైట్ టు రీకాలు ఆర్టీఆర్ కింద నువ్వు రాజీనామా చేయరా రండ ఎమ్మెల్సీ అని 2 ఏళ్ల పొద్దున తెలంగాణలో బీసీలు అడగబట్టి లత్కోర్ నా కొడుక. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే ప్రజలారా పల్లి పటాణిలో ఎమ్మెల్సీని మీకు 6 నెలల రైట్ టు రీకాల్. ఏది మరి? కుసుదాం పారా చర్చ పెట్టాము దీనిపైన. లత్కోర్ నా కొడుక, సిగ్గిలేదురా నీకు? అమ్మో పతివద్ద లెక్క రాసినావమ్మా. ప్రతి 6 నెలలకు ప్రజా ఓటింగ్ ఇది చెప్పి 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు 3 సార్లు అయిపోవాలి ఈ పాటికి. సిగ్గున్నారా నీకు చెప్తాందుకు? నీకు అనిపిస్తలేదు సిగ్గాను, మాకు అనిపిస్తుంది వినేతందుకు. మల్లేశా అబ్బా, కౌన్సిలర్ల పనితీరుపై ప్రశ్నావళి మునగాని ఏది ఇప్పుడు అన్నా? నిరుద్యోగులకు ప్రభుత్వానికి వారధి ఉంటేనే తెల్లబట్టలు ఇడితే ఓడుతులేరన్నా. ఎడిదొచ్చిందిరా మరి అది? ఇప్పుడు ఎడిదొచ్చింది? బీసీ బిడ్డలు ఓర్చలేవు కదా ఇప్పుడు ప్రశ్నిస్తే నా ఉంటుంది. లుచ్చనా కొడుక అయాలు ఏమేమి ఎల్లేడుపులు ఇవాళనేమో పత్తి అయిపోయాను. మళ్ళా రైటు అంటాను. నీ బతుకులమ్మ అన్నవాడ కదరా, నీకట సిగ్గిలేదురా నీకు చెప్తానుకో. వార్డుల్లో వసూలైన మొత్తంలో 40% స్థానికంగానే ఖర్చు చేసే విధానం తెస్తాను. ఈ బొత్స కాడ తెస్తావు. నువ్వు ఎలా తెస్తావు? నువ్వు ఆయన గెలుస్తా కదా. ఉండూరులో వీకెళ్ళా అంట, ఏలూరులో నీకు వస్తాను పోయిందంట. నీ అసలు ఉంటావా? నీ లజ్జాకో ముఖాన్న చెప్పు. నీ ఉండూరులో ఓడిపోద్ది కదరా లజ్జాకు కూడా. ఓటుకి నీ 10 లక్షలు ఓడిపోద్ది. ఊళ్ళో వీకెళ్ళామంట ఈయన మున్సిపాలిటీలో గెలిచి కత్తిరిస్తావు. ఓన్ పక్కన అరుస్తావు ఆయన. నువ్వు ఓన్ పక్కన అరుస్తావు. ముఖనేనా? ఇంటింటికి వార్డు బడ్జెట్ లెక్కలట కొడుక్క. ట్రాఫిక్ జనాలు పూర్తి మాఫీ. ఎలా తెస్తావు? రేవంత్ రెడ్డి కాడ వంగవాడి డొప్ప పట్టుకొని తాగి తెస్తావా? ఇటు తెస్తావురా? హౌ జనం అడుగుతారా హౌ అని. ఇక టిఆర్పి మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసినావు. మందిని ముంచేడెట్లా, మందిని చుతగానం చేసుడెట్లా, జనాలు చుతగానం చేసి బీసీలను మోసం చేసుడెట్లా పెట్టు. దాని పేరు మార్సు, దాని మేనిఫెస్టో అంటావు. ఇంకా నువ్వు 10 కీలక అంశాలపై స్పష్టమైన హామీ. మేనిఫెస్టోలో స్థానిక సమస్యలు పారదర్శకతకు పెద్దపీట వేసినాం. టీఆర్పీ చీఫ్ చింతఫండు నవీన్
చింతఫండు నేనేమంటానా మలేషు పటేలు. ఇప్పుడు తెలంగాణలో మరి మన మున్సిపాలిటీ ఎన్నికల్లో బీసీలలో ముదిరాజులకు ఎన్ని సీట్లు ఇస్తున్నాం, యాదవులకు ఎన్ని ఇస్తున్నాం, తర్వాత గౌడళ్ళకి ఎన్ని ఇస్తున్నాం, పటేళ్ళకి ఎన్ని ఇచ్చుకుంటున్నాము అనేది నాకు కావాలి. దీనికి తోడు మరి సిద్ధపడి నవీన్ పటేలా ఈ తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు రికాల్ కింద 2 ఏళ్ల పొద్దు అవుతారా రెండో ఎమ్మెల్సీ నీ గుర్తుల తమ్ముంటే ఇప్పుడైనా రాజీనామా చెయ్యి, ఇప్పుడైనా చెయ్యి. అయ్యో ముందరికి మునకలేదంట వెనకకి ఎరగలేదంట, నాకేం మంచిగా వస్తున్నాయి. ఏం వీగలేవు నువ్వు, మన్ను కూడా వీగలేవు. ఈ చుత మాటలు చెప్పుట్లా జనాలు చుతగానం చేసి ఆను చేయనుచ్చదా ఈ పదేళ్ళు తెచ్చుకొని కుప్ప కట్టుకొని నేను మొనగానే మురుసుట్ట తప్ప దేని పనికి రావు. చెప్తాను కదా పద్యాలు దానికే పనికొస్తాడు. ఇక చూడు ఇక పద్యాలు నీ వాటా ఎంతరా. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, పటేల్ బొమ్మ ఎందుక ముదిరాజు బొమ్మ వేస్తే ఏమైంది, మా ఒట్టచారన్న బొమ్మ వేస్తే ఏమైంది, నీదే వేసుకోవాలన్నారా బొమ్మ. ఇక ఈడాడే ఇదే వార్త. ఇప్పుడు ఇలా బొచ్చుందా ఇలా ఏముందిరా, ఏడబ్బీసీలు రా పటేలు పేపర్ పటేలు వార్త. బొచ్చు బీసీలకు ఏం పనికి వస్తుంది, ఏమిటికిరా మళ్ళీ నీ పేపరు శీషి ఇంకా నీకు సిగ్గు రాదురా. వారి బజార్లో బుడతల పడే పందికన్నా సిగ్గు వస్తే కానీ నీకైతే రాదు. దానికన్నా ఓతాప కాకపోతే ఓతాపసి నీ ఏం బతుకని అదన్నా సిగ్గిడుస్తుందేమో కానీ నువ్వైతే ఓ నాయన నీ మొక్కాలరా నీకు. అయ్యో అట్టుందట. ఇయో మళ్ళీ వేసే పాటలో జాయినింగ్స్ అట, తిరుమలగిరి ఇవన్నీ అక్కడనేనా ఒకటే జాయిన్ అయ్యే సమక్షంలో జాయిన్ అయ్యారట. ఈడేడా ఇలుగునగర్ అట. 1 2 3 4 5 6 7 8 9 ఇలా ఇద్దరు మన న్యూట్రల్ అయినా కానీ 7 భారీ జాయినింగ్స్ వెళ్ళిపోయినారు. ఎంత చేరికల జోరు భారీ జాయినింగ్స్. నీ అమ్మ నీ డప్పులు నా డప్పు కదరా, ఏం కొట్లు కొడతారా మళ్ళీ జోస్ ఎట్లా జానీవాకర్తో జోష్ వస్తుందా, జానీవాకర్తోని జోష్ వస్తుంది. ఇప్పుడు EU భారత్ మధ్య చారిత్రక ఒప్పందం అట, తిరుమలగిరి అట, జాతర అట, సింగరేణి బొగ్గు కుంభకం. అబ్బా నిన్న తిట్టినందుకు సిగ్గు వచ్చినారా మళ్ళీ, అరే నిజంగా చెప్పురా, నిన్న తిట్టినందుకే సిగ్గు అనిపించి రాసింది ఈ వార్త. సింగరేణి బొగ్గు కుంభకోణం కనిపిస్తారా లంగమల్లిగా అన్న దెబ్బకే వార్తేసి అదిరిండు కొడుకు పటేలు కొడుక. ఈ వార్త ఎవరైనా కవర్ చేసిరానే, ఈ వార్త ఎందుకు వచ్చిందని మీకు తెలవాలి. ఇక మీరు చదివితే మీకు అర్థమైపోతుంది, మీకు ముచ్చట నేను చదివేస్తా మీకు అర్థం కావాలి. మావోయిస్టులతో ముప్పు పొంచి ఉంది, నల్లమల్ల అడవుల్లో వారి అలజడి కనిపిస్తుంది. ఇటీవల అరెస్ట్ అయిన మావోయిస్టులంతా అచ్చంపేట ఎమ్మెల్యే మనుషులే. ఈ విషయం ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్ళా. బీజేపీలో ప్రస్తుతం నాకేం ఇబ్బంది లేదు, పార్టీలోనే కంఫర్ట్ గానే ఉన్నాను. బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్. కథం అయిపోయే వార్త. ఎందుకు వచ్చింది, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి పేరు వచ్చింది వాటికి వచ్చింది వార్త. ఎందుకంటే ఇది మలేష గాడు ఇప్పుడు డ్యామేజ్ అవుతుంది మనతోని, మనల్ని ఎట్లా కన్విన్స్ చేయాలని ఇప్పుడు మా అన్న వార్త వేసింది గంతిగా. సింపుల్ లాజిక్. నా తెలియదారా పటేలు నీ లెక్కలు, నా లెక్క ఇంకంతే. ఇది వరకు ఇది 2 పేజీలే, ఇది 2 పేజీల పత్రిక. ఇది ముద్దు చూసుకొని తప్ప దేనికి మనకి రాదు. చూసిరా ఈ 2 పేజీలలో కూడా ఇప్పుడు 1 2 3 4 నీ వార్తల్లో వార్త పేపర్ ఆరా సిగ్గున్నారా నీకు, నీ బతుకున్నమ్మా అన్ను సిగ్గు తప్పినా కాదు. ఇదో పేపరు, ఇదో వార్త, రోజు ఒకటి జోకుడు. సిగ్గుండాలి కొంచెం. ఇట్లా జోక్కు నోట్లా ఉంచుతారు, ఇంత జోకుడు జోకొద్దని అనిపించాలి నీకన్నా. నీకు లేకపోతే ఎట్రా మాకు అనిపిస్తుంది కదరా.